అశోకవనమున సీతాదేవి దీనస్థితిని గురించి హనుమంతుడు వానరవీరులకు ఇంకనూ ఇట్లు వివరించెను. రావణుడు అశోకవనము నుండి వెళ్ళిన పిమ్మట వికృతాకారులైన రాక్షస స్త్రీలు అందరూ రావణుని పట్ల సీతాదేవి తిరస్కారవచనములకు ప్రతీకార చర్యగా రావణుని ఆదేశము మేరకు సీతాదేవిని క్రూరములైన పరుషవచనములతో భయపెట్టసాగిరి. సీతాదేవి వారి మాటలను గడ్డిపోచ కింద పరిగణించను. పిదప వారు ఏమీయో చేయజాలక ఆమె చుట్టూను చేరి నిద్రలో మునిగిరి. అప్పుడు సీతాదేవి దీనురాలై తన స్థితికి కన్నీరు మున్నీరుగా విలపించెను. అంతటా ఆ రక్కసి మూకల మధ్య నుండి త్రిజట అనునామె వారితో ఇట్లనెను. సీతాదేవి జనక మహారాజు కూతురు, దశరథుని కోడలు. ఆ మహాసాధ్విని చంపుటకు ఎట్టి వారికి నీ సాధ్యము కాదు. నేడు నేనొక కలగంటిని. ఆ కళ భయంకరమైనది, గగురుపాటును గూర్చున్నది. అది రాక్షసుల వినాశనమును, సీతాపతియగు శ్రీరాముని జయమును సూచించుచున్నది. ఆ శ్రీరాముని నుండి రాక్షస స్త్రీలను రక్షించుటకు ఈమెయే సమర్థురాలు కనుక ఈమెను వేడుకొనుటయే సముచితమని నాకు అనిపించుతున్నది. దుఃఖితులైన వారి విషయమున ఎవరికైనాను ఇట్టి కల వచ్చినచో అప్పుడు ఆ దుఃఖితుల అవస్థలు దూరముకటయేగాక వారికి మిక్కిలి ఉత్తమ సుఖములు కలుగును. జనకుని కూతురైన ఈ మైథిలికి నమస్కరించిన మాత్రముననే ఆమె ప్రసన్నురాలగును. ఈ మహాప్రమాదము నుండి మన రాక్షస స్త్రీలను రక్షించుటకు ఈమెయే అర్హురాలు. సీతాదేవి సమక్షమున త్రిజట రాక్షస స్త్రీలనుద్దేశించి పలికిన ఈ వచనములను విని తన భర్తకు విజయము కలుగును అను స్వప్న సూచనకు సంతసించినదై బిడియపడుచూ సీతాదేవి ఇట్లు పలికెను. అది ఏ తథ్యమైనచో నేను మీకు అభయమిత్తును.